వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొన్ని చందమామ కథలు విందాం. ముందు మాట: రేపటి పౌరులుగా ఎదిగే నేటి బాలల శరీర వికాసానికి పౌష్టికాహారం కావాలి, మానసిక వికాసానికి చదువు కావాలి. అయితే పిల్లలకి పౌష్టికాహారం కంటే ఫలహారాలు, చిరుతిళ్ళు ఎక్కువ ఇష్టం. అందుకని వాళ్ళ ఆరోగ్యానికి భంగం కలగకుండా ఎదుగుదలకి తోడ్పడేలా చిరుతిళ్లను రూపొందించాలి. అలాగే పిల్లలకి చదువు కంటే ఆటలు, పాటలు, కథలు ఎక్కువ ఇష్టం. అందుకని అవి జ్ఞాన విజ్ఞాన వికాసాలకు అడ్డుపడకుండా మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, వినోదాన్ని కలిగిస్తూ అర్థవంతమైనవిగా ఉండాలి. కథల విషయమై జరిగిన అలాంటి ప్రయత్నాల్లో అనన్య సామాన్య ఫలితాలు సాధించిన పిల్లల పత్రిక చందమామ అన్నది నిజం. ఆ కథలు సంప్రదాయపు గొప్పదనాన్ని చెబుతాయి, ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి, తప్పొప్పులు వివరిస్తాయి, క్రమశిక్షణని ప్రబోధిస్తాయి, నవ్విస్తాయి, ఒళ్ళు జలధరింపచేస్తూనే అలరిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవి చదువే అనిపిస్తాయి, ఒక్కొక్కసారి అవే చదువు అనిపిస్తాయి. చందమామ కథలు చదువుతూ ఎదిగిన మాకు అవి ఎంత ప్రయోజనకరమో తెలుసు. 1947లో ఆరంభమైన చందమామ నిరవధికంగా 66 ఏళ్లు కొనసాగి 2013లో కనుమరుగైంది. ఆ పత్రికలో వచ్చిన వందలాది కథలలో కొన్ని మనం విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు ఆరోగ్య రహస్యం. కుబేరుడు అనే యువకుడికి అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుకని అతను ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవాడు. కుబేరుడి స్నేహితుడు చరకుడు అని ఒకతను ఉండేవాడు. అతను ఏదో పని మీద వచ్చి కుబేరుడు ఇంట్లో ఉన్నాడు. అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి తెలుసుకున్నాడు. అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమూ లేదని తెలుసుకున్నాడు. చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం చేస్తాను, తర్వాత కొంతసేపటికి తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాను, మధ్యలో పళ్ళరసం తీసుకుంటాను, తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాను, భోజనం చేసి నిద్రపోతాను, నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద జమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాను, రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాను అంటూ వివరాలన్నీ చెప్పి చరకుడితో, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది, అది మందులకు లొంగేది కాదు, పళ్ళరసం నోటికి బాగుండదు, భోజనం టేస్టీగా ఉండదు, నా జీవితం ఇలా గడిచిపోవాల్సిందేనా, నాకు నిరుత్సాహంగా ఉంటుంది అని అన్నాడు. చరకుడు నవ్వి, నిరుత్సాహపడద్దు, నీకు టాబ్లెట్స్తో పాటు కొంచెం గాలి మార్పు కూడా అవసరము, ఒక 4 రోజుల పాటు మా ఊరు వచ్చి ఉండు, నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అని అన్నాడు. కుబేరుడు తండ్రి అనుమతి తీసుకుని చరకుడు ఊరు వెళ్ళాడు. ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు, అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు, మా ఊరి గాలి నీకు పడినట్లున్నది, నీలో ముందులేని ఉత్సాహం కనబడుతుంది. నిన్న నాకు ఒక తెలిసిన వైద్యుడు కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దానిని ఎవరైతే వాడుతారో వాళ్లే పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వద్దాం అన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేం, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్లారు. చరకుడు చకచకా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్యలో ఆగిపోతున్నాడు. నా వయసు అడవే కదా, నాతో పాటు నడవకపోవడం ఏమిటి అన్నాడు చరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం, త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడు వెంట నడిచాడు. ఇలా ఇద్దరూ చాలా దూరం వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక, నీ చేత్తోనూ పెకలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతులా పట్టి లాగితే వేరుతో సహా వచ్చేసింది. దాన్ని సమీపంలో ఉన్న కొలంలో శుభ్రంగా కడిగి చరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కు వెళ్ళవచ్చు అన్నాడు. తాము
వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడికి గుండెల్లో రాయపడినట్టయింది. పైగా అతనికి ఆకలి కూడా ఉంది. మిత్రమా, నాకు బాగా ఆకలి మండిపోతుంది. అడుగు తీసి అడుగు వేయలేను, తినడానికేమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. ఇప్పుడే ఔషధం పనిచేస్తుందన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికేమైనా తెచ్చేవాణ్ణే. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దగ్గరలోనే కోయగూడెం ఉన్నది, అక్కడ తినడానికేమైనా ఉండొచ్చు అన్నాడు చరకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు. కోయదోర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి నకనకలాడుతూ ఉండగా తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురుమంటూ తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికీ నిద్ర వచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తూ ఉంది. ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అన్నాడు చరకుడితో. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. తరువాత రోజు చరకుడు కుబేరుడితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ తినకు. శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అని అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడినా తరువాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అనేక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. తరువాతి కథ పేరు అపాత్రుడికి వరం. ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి వడలు చేసి అమ్ముతూ ఇల్లు గడుపుతూ ఉండేది. రంగడికి చదువు ఏమాత్రమూ అబ్బలేదు. కానీ వాడు మాత్రం తాను చాలా తెలివిగలవాడినని, తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకోవట్లేదని అనుకుంటూ ఉండేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో, తాను మరేదన్నా పనులు చూసుకోవచ్చునని తల్లి ఆశపడింది. కానీ రంగడు వడలు కొనుక్కునే వాళ్లతో పోట్లాటలు తెచ్చుకొని తల్లి ఆశను నిరాశపరిచాడు. చివరకు ప్రాణం విసిగి తల్లి వాడిని తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. రంగడికి పౌరుషం వచ్చింది. తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్లు చేయాలని నిశ్చయించుకుని వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు. ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడు చీకటి కూడా పడబోతోంది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టింది. చెట్టు మీద ఉన్న భూతం తనకు తానై నేలను తవ్వి చెల్లిని విడిపించలేదు. అందుకు ఎవరి సహాయమైనా కావాలి. ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్లు గ్రహించింది భూతం. ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడు అని అనుకుని రంగడు, నా పేరు రంగడు, చాలా తెలివైన వాణ్ణి అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం. తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి, తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో అడుగు అన్నాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి అన్నది భూతం. రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో కెలికి చూశాడు. నేల గట్టిగా ఉన్నది. తవ్వడానికి గుణపం కావాలే అన్నాడు రంగడు. నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఏదో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు. గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ల గుడిసె ఉంది. అందులో కోయ దంపతులు ఉంటున్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి, ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను, ఒక గుణపం ఇయ్యండి అని కోయ దంపతులను అడిగాడు. వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు వాళ్ళు రంగణ్ణి. నా పేరు రంగడు, నేను చాలా తెలివిగలవాడిని, నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు. తమ వెంట రమ్మని వాళ్ళు రంగణ్ణి ఆ సమీపంలో ఉంటున్న ఒక మునీశ్వరుడు దగ్గరకు తీసుకువెళ్లారు. మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి, నువ్వు వట్టి అమాయకుడు వినాయనా, నువ్వు బాగుపడేందుకు ఒక వరం ఇస్తా, కోరుకో అన్నాడు. నాకు వరం అక్కర్లేదు, గుణపం కావాలి అన్నాడు రంగడు. గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లుగా వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో ఉన్న సీసాని పైకి తీశాడు.
చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి, భేష్, ఆ సీసాను పగలగొట్టు అని అంది. ఇంత కష్టపడి సీసాన్ని తీసింది పగలగొట్టడానికా? నేనేం తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా అన్నాడు రంగడు. అందులో బంగారం ఉంది, నీకు సగమిస్తాను అన్నది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటికి వచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు. వాడు భూతాన్ని చూడలేదు. చెట్టు మీద భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణేలు విసిరింది. రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లో పడి ఇంటి దారి పట్టాడు. మధ్యదారిలో వాన వచ్చింది. వానలో ఇంకా ఎంత దూరం నడవడం అని వాడికి చిరాకు అనిపించింది. మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి, నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన విజయాలన్నీ గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడు ఇచ్చిన వరంతో రంగడు వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది వాడిని కలిసి చంపేస్తారు అని భయపడింది కూడా. అయినా వీడు వెర్రుబాగులవాడు కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చులే అని అనుకుని తనను తాను సమాధానపరుచుకుంది. కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు. తీవ్రమైన కరువు ఏర్పడింది. అయితే దేశం సంపన్నమైనది కావడం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు. కానీ మరుసటి ఏడు కూడా ఆ దేశంలో వర్షం పడలేదు. విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు. ఇప్పుడు రంగడి తల్లికి రంగడి వరం మీద నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటుకు పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయవాళ్లకు కూడా తెలియదు. రంగడి తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నా కొడుక్కి అభయం ఇచ్చేటట్లుంటే వానలు కురవకపోవడానికి కారణం నేను చెబుతాను. దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అని అన్నది. నీ కొడుక్కి అభయం ఇస్తున్నాను చెప్పు అన్నారు మహారాజు. ఆమె జరిగినదంతా చెప్పి, ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ళనీళ్లు తుడుచుకున్నది. రాజుకు మతిపోయింది. ఆయన తన మంత్రితో ఆడిన మాటని నిలబెట్టుకుని అపఖ్యాతి రాకుండా చూసుకోనా, లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అని అన్నారు. మంత్రి ఒక క్షణం ఆలోచించి, రంగడు పనికిరానివాడు ఎలా అవుతాడు ప్రభు? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు కదా అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీణ్ణి 2 ఏళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మహామంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాలలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి. ఆయన అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. అన్ని దేశాలు రాజువే. రంగడిని ఏమి చేయాలి అన్న ఆలోచన వచ్చింది రాజుకి. రంగడు ఎక్కడ ఉంటే అక్కడ కరువు వస్తుంది కదా, రంగడిని ఏం చేద్దాం అన్నారు చక్రవర్తి మహామంత్రితో. చక్రవర్తికి ఒక అమోఘమైన ఆలోచన చెప్పాడు మహామంత్రి. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి ఆ రాజ్యానికి రాజుగా రంగడికి పట్టాభిషేకం చేశారు. రంగడి రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు. కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉండేది. సోమరిపోతులకు, విలాస జీవితాలు గడపదలిచిన వారికి అది ఒక అద్భుతమైన దేశం. ముని ఒక అపాత్రునికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.